హాయ్ ఫ్రెండ్స్ రైతులందరికీ నమస్కారం. ఇందులో పామాయిల్ తోట వేసారండి. పామాయిల్లో మినుము జల్లారండి, మినుము పొడిచారండి, సాల్ లాగా మినుము పొడిచారండి. రైతులకి ఏంటంటే మనం ఉపయోగపడేలా చెప్పాలి కాబట్టి ఆల్రెడీ నెల రోజుల నుంచి వర్షాలు బాగా పడినాయండి. ఆ వర్షాలు పడినందుకు రైతులందరూ చాలా వర్షాలు పడినాయండి. ఇప్పుడు మనం ఆల్రెడీ మినుము పంటలో చూసుకుంటే కనుక ఇప్పుడు వర్షాలు బాగా పడినాయి కాబట్టి మీరు చల్లగలితే యూరియాలోను ఎరీస్ మ్యాగ్మిక్స్ అని ఉంటుందండి. యూరియాలో ఎకరానికి ఎంత సరిపోతే అంత ఒక బస్తా నుంచి అర బస్తా నుంచి బస్తాలో యూరియాలో, అంటే ఇది ఆల్రెడీ 15 రోజులు పంట అవుతుందండి. పురుగు నాగుతుందండి. ఈ పురుగు నాగుతున్నందుకు క్లోరో 20 EC లీటర్ నీటికి 2.5 అండి, 2.5 ml. అంటే 10 స్పేర్లకి ట్యాంక్కి 25 ml చొప్పున వేసి కొట్టుకోవాలి. అలాగే ఇప్పుడు ఈ టైంలో ఓట ఎక్కువ ఉంది కాబట్టి మెగ్నీషియం మ్యాగ్మిక్స్ అని ఉంటుంది. ఎరీస్ కంపెనీ మ్యాగ్మిక్స్ అండి. ఇదిగోండి మ్యాగ్మిక్స్ అంటే ఇదండి. ఎరీస్ కంపెనీ మెగ్నీషియం సాల్ట్ అంటారు, మెగ్నీషియం సల్ఫేట్ అంటారు. ఇది మ్యాగ్మిక్స్ కంపల్సరీ ఎకరానికి 10 kg, అలాగే అర బస్తా నుంచి బస్తా యూరియాలో కలిపి జల్లితే కనుక మంచి బాగుంటుందండి. అలాగే ఇంకోటి ఏంటంటే న్యూట్రియన్స్ అందాలి కాబట్టి పిండిలో కలిపే జల్లడానికి ట్రేస్మిన్ అని ఉంటుందండి. ఎరీస్ కంపెనీ ట్రేస్మిన్ అది కూడా నేను ఫోటో పెడతానండి. ఇదిగోండి ఎరీస్ కంపెనీ ట్రేస్మిన్ అనమాట అండి. ఎరీస్ కంపెనీ ట్రేస్మిన్ ఇది 10 kg, అలాగే ఎరీస్ కంపెనీ మ్యాగ్మిక్స్ 10 kg, యూరియా అర బస్తా నుంచి బస్తాలో చల్లేసుకుంటే కనుక మీకు అక్కడ ఓట్లు లాగేసి న్యూట్రియన్స్ అంతా అంది మొక్క నీరున్నదంతా లాగేసి ఏరు కుళ్ళకుండా గుల్లబరిసి ఇది మినుముకనే కాదండి, మనం బొబ్బాస్కైనా అలాగే పాదులు, దొండపాదులు, కాకర పాదులు, ఏదైనా వంగైనా నీరు ఎక్కువ ఉన్నదానికి వర్షాలు అధికంగా కురిసినందుకు ఎరీస్ మ్యాగ్మిక్స్ అన్నది 10 kg, ట్రేస్మిన్ అన్నది 10 kg యూరియాలో కలుపుకొని జల్లుకుంటే అక్కడ గొల్లబరుతుంది, ఏరు కుళ్ళకుండా డెవలప్ అవుతుంది. అలాగే ఇక్కడ మనం పామాయిల్ కూడా చూసుకోవచ్చండి. ఇది సంవత్సరం నుంచి ఉన్న మొక్కలండి. ఇంకా గెలలో గట్ట రాలేదు. కానీ మనం వేసుకునే ఫెర్టిలైజర్లో పిండిలో కలిపి మా కంపెనీ మందులు కూడా వేసుకోవచ్చు. మొక్కకి 70 గ్రాముల నుంచి 100 గ్రాములు ట్రేస్మిన్, అలాగే మ్యాగ్మిక్స్ అన్నది 100 గ్రాములు. మళ్ళీ సంవత్సరం అంటే 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలకి బోరాన్ కంపల్సరీ ఉండాలి కాబట్టి కాల్ బోర్ అన్నది 100 గ్రాములు వేసుకుంటే, అలాగే ఫెర్టిలైజర్ ఏమో యూరియాను సూపర్ బాగా ఎక్కువ వాడుతున్నారండి. అంటే చిన్న మొక్కలు కాబట్టి వాడవచ్చు. 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు దాటిన మొక్కలకి యూరియా వాడకూడదండి. అందుకని మనం భాస్వరం ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు దీనికి ఒక 10-26 అయితే ఒక అర కేజీ, లేదా దాని ప్లేస్లో 14-35 కానీ 20-20-0-13 కానీ ఏదైనా అర కేజీ ఒక మొక్కకి పడాలన్నమాట. అంటే మొక్కలను మనం లెక్కేసుకుని మెగ్నీషియం 100 గ్రాములు, అలాగే ట్రేస్మిన్ అన్నది 50 గ్రాములు, 50 గ్రాముల నుంచి 100 గ్రాములు, అలాగే మెగ్నీషియం 100 గ్రాములు. నెక్స్ట్ ఇయర్కి కాల్బోర్ అనేది వేసుకుంటే గెల్లలు బాగా వస్తాయండి. కంపల్సరీ మనకి గెల్ల పొత్తులేసి బాగా రిజల్ట్ వస్తుంది. ఇది మనకి రైతుకు ఇప్పుడు బాగా ఉపయోగపడేది ఏంటంటే కనుక వర్షం కురిసి కొంచెం బాగా తేడా వస్తుంది కాబట్టి మెగ్నీషియం జల్లుకుంటే, మెగ్నీషియం ట్రేస్మిన్ జల్లుకుంటే మొక్క మళ్ళీ గ్రోత్ అదిరిపోద్దండి. ఎందుకంటే ఆల్రెడీ పాత పిండిలో డిఏపి నిల్వలు ఎక్కువ ఉంటున్నాయండి. ఆ డిఏపి నిల్వలను లాక్కు రావడానికి ఈ న్యూట్రియన్స్ కంపల్సరీ వాడాలి. తెగులు మందులు, ఆల్రెడీ పురుగు మందులు చెప్తున్నారు కానండి, ఇలాగ న్యూట్రియన్స్ కంపల్సరీ వేరే రకాలు అమ్ముతున్నారు. రైతు చాలా దారుణంగా దెబ్బతింటున్నారండి. అది రైతులు అర్థం చేసుకోవాలి. ఏ మందులు ఏంటన్నది ఏం వాడుతున్నాం ఏంటన్నది రైతులను బట్టి తెలుస్తుందండి. అందుకనే బొబ్బాస్ తోటలకైనా, దొండపోదులైనా, కాకర పోదులైనా, బీర పోదులైనా, కాయ కొళ్ళకుండా ఇవన్నిటికి ఉపయోగపడతాయండి. అలాగే కాయలు బాగా రావడానికి. అలాగే ఇది స్ప్రేయింగ్ చెప్పాను కదండి, ఇందుకు ప్రొపనోపాస్ 20 EC ఒక 25 ml వేసి ఒక స్పేర్కి 25 ml అండి. అంటే 10 లీటర్ల నుంచి 15 లీటర్లు వేస్తారు, 25 ml. అలాగే జింక్ మ్యాగ్ అని ఉంటుందండి. జింక్ మ్యాగ్ ఒక 20 ml, జింక్ మ్యాగ్ ఒక 30 ml పాస్పోకాప్ అండి. అంటే మనకి ఏరుకొళ్ళకుండా ప్లస్ డిఏపి లిక్విడ్ అనమాట అండి. అది డిఏపి లిక్విడ్ అంటారు. ఫాస్ఫరస్ కాపర్ ఉండటం వల్ల
ఫాస్ఫరస్ అంటే భాస్వరం అంటే డిఏపి 32% ఉంటుంది, కాపర్ 8% ఉంటుంది. దానివల్ల మొక్క ఎదుగుదల గమ్మున వస్తుంది. అలాగే జింకు మెగ్నీషియం ఉండి న్యూట్రియన్స్ అందుద్ది అనమాట. అప్పుడు పూత దశలోకి వచ్చేటప్పటికి కంపల్సరీ మనకి పూత అక్కడక్కడ పూత వస్తుంది అన్నప్పుడు 40-45 రోజుల్లో పూత వస్తున్నప్పుడు బోరన్ 20 అని ఉంటుందండి. బోరన్ 20 కంపల్సరీ కొట్టండి. మధ్యలో ఒకసారి అగ్రిప్రో అని ఉంటుందండి. అగ్రిప్రో కూడా న్యూట్రియన్సే, మొక్క బాగా కొమ్మలు సాగడానికి అన్నిటికి ఉపయోగపడుతుంది. అగ్రిప్రో లీటర్ నీటికి ఒక 2.5 గ్రాము. అలాగే పెట్టిసాల్ పొటాషు మెగ్నీషియం సల్ఫర్ కలిపి 1 kg ప్యాకెట్లో ఉంటుంది. అది కూడా లీటర్ నీటికి 3 గ్రాముల నుంచి 5 గ్రామ్ దాకా వెళ్ళొచ్చండి. అంటే ఒక 10 స్పేర్లకి ఫెర్టిసైల్ అన్నది కేజీ, అగ్రిప్రో అన్నది 1/2 kg వేసుకుని కొట్టుకుంటే సరిపోద్దండి. ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది. మీ రైతులందరికీ నమస్కారం. కంపల్సరీ ఇలాగా రైతులు పాడవకుండా ఉండాలి కాబట్టి ఈ వీడియో పెడుతున్నానండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. ఏరీస్ రాజు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు రైతులందరికీ నేను వాడిచ్చిన మందులు ప్లస్ ఏ పంటలకు ఏమేమి వాడాలి ఏంటన్నది మొత్తం అన్నీ ఆ వీడియోలు వస్తాయండి. రైతులందరూ కంపల్సరీ వాడచ్చు. చాలా బాగుంటుంది, రిజల్ట్ అదిరిపోద్ది. ఓకే, థ్యాంక్ యూ సార్.